అంతకుముందు వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు, కానీ వారు యేసు నామముల బాప్తిసం మాత్రమే పొందారు. ఇది వేరు, అది వేరు. బాప్తిసం పొందిన వారి కోసమే ప్రత్యేకంగా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు నింపబడ్డారని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే అయ్యగారు ఒప్పుకున్నాం, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, నింపబడాలి. కానీ ఈ పిచ్చి 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 మాట్లాడుతున్నారు. అట్లకేం భాషలను పేరు పెడుతున్నారు. అవి ఎవరికి అర్థమవుతో సావదో ఏంటో మాటలు, అవన్నీ దయ్యం మాటలయ్యి. పరిశుద్ధతను పేరు పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు అనే మహాపరిశుద్ధులు కూడా భూమి మీద ఉన్నారు. ఇంకొకటి అంటాడు, మేము భాషలకు వ్యతిరేకం కాదండి, కానీ మాకు అర్థం అవ్వట్లేదు కదా మరేంటి అంటాడే. అసలు నిజంగా ఇంకొకటి అంటాడు, పెంతెకోస్తు రోజున వాళ్ళు మాట్లాడే భాషలు అందరికీ అర్థమైనాయి, తమ భాషల్లో మాట్లాడారు. మీరు మాట్లాడుతున్న ఏమి అర్థం అవుతలేదు కదా, ఇంకెందుకు అంటాడు. మరి దీనికి ఏమిటి జవాబు? మంచిగా బైబిల్లో వచ్చి మనం చూద్దాం. చాలా ఆసక్తిగా ఇలా విమర్శకులకు జవాబు చెప్పగలిగేలాగా మీరు ఇట్లాంటిది సంపాదించుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఆ మాటలు వినండి బిడ్డలారా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ఇప్పుడు చెప్పండి, ఎన్ని భాషలు? హలో, మనుషుల ఎన్ని భాషలు? 2 భాషలు. మొత్తం ఐన్స్టీన్లు, న్యూటన్లు అందరూ ఎక్కడే ఉన్నారుగా. 2 భాషలు. స్తోత్రం చెప్పండి. ఎన్ని భాషలండి? 2 భాషలు. మనుషుల భాషలు, దేవుడు. మొత్తం ఎన్ని రకాలు? 2. మీరు తలలో పైకి నా ముఖం చేస్తే తెగ చదివేస్తున్నారా బైబిల్? అయ్యి బాబా, ఒక్క వచ్చిన ఏనాడో చదివేశారు, దొరకలేదంటారా పేజీ? ఇంకనే దొరికిందా పేజీ? దేవునికి స్తోత్రం. ఏమని చూడండి అక్కడ, మనుషుల భాషలు. రైట్. ఇప్పుడు గమనించండి, అది ఒకవేళ మనుషుల భాష అయితే ఒకడికి కాకపోతే ఇంకోటికన్నా అర్థమవుతుంది, అంతేనా కదా? పెంతెకోస్తు రోజున జరిగింది ఏంటంటే, ఆయా దేశములలో చెదిరిపోయి సెటిల్ అయిపోయిన యూదులందరూ పండగ కదా అని యెరూషలేము వచ్చారు. వచ్చిన రోజున ఈ 120 మంది ఆత్మతో నింపబడి ఒక్కొక్కడికి ఒక్కొక్క భాష, అది కూడా మనుషుల భాష అనుగ్రహించబడితే వాళ్ళు ఒకరు రష్యాలో, ఒకరు జాపనీస్లో, ఒకరు జర్మన్లో, ఒకరు చైనీస్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే, ఊరు బాబోయ్, చైనా దేశం ఉండే వాడికి భాష తెలుసు కదా, అరే వీడు చైనా మాట్లాడుతున్నాడు ఏంట్రా, అయ్య బాబోయ్ వీడు రష్యా మాట్లాడుతున్నాడు ఏంట్రా, వీడు జర్మనీ మాట్లాడుతున్నాడు ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అందుకనే గుర్తుపెట్టుకోండి, వీరు విద్య లేని పామరులు కదా, వీడికి హెబ్రీ భాష తప్ప ఏమీ రాదు కదా, వీడు ఇన్ని మాట్లాడేస్తున్నాడు ఏంట్రా బాబు అని ఆశ్చర్యపోయి, నా మాట బాగా వినాలి, వారు దేవుణ్ణి మహిమపరిచారు. అందుకనే 1 కొరింథీ పత్రిక 14లో భాష అవిశ్వాసులకు సూచన అన్నాడు. ఏమన్నాడు చెప్పండి కొంచెం గట్టిగా. భాషలు మాట్లాడని, భాషలను వ్యతిరేకించే సంఘస్థులు ఏమంటారంటే అది అవిశ్వాసుల కంటే మనకు కాదు. కానీ అక్కడ ఏముంది? భాషలు అవిశ్వాసులే మాట్లాడతారనుందా? లేదు. అవిశ్వాసులకు భాషలు ఒక సూచన. ఆమేనండి, ఆమె. ఆకాశంలో నక్షత్రం రక్షకుడు పుట్టాడని అంటానికి ఒక సూచన. అవునా కదా? హలో, అవునా కదా? అదొక సూచన, అదొక ఆనవాలు. ఏది? భాషలు మాట్లాడుట అవిశ్వాసులకు, నమ్మని వాడికి, ఆత్మ లేదేమీ లేదా, యశ్వది మాటలు మాట్లాడతారని అనే ఓడికి భాష ఒక సూచన అవ్వాలి. వీడు ఇన్ని భాషలు మాట్లాడుతున్నాడంటే దేవుడు మహిమేరా, దేవుడు ఆత్మేరా, దేవుడు ఉన్నాడు అని వాడు నమ్మడానికి ఒక సూచనగా ఆ భాషలు వాళ్ళకి ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎదుటోడికి ఓహో అంటే మనకేంటి లాభం? ఊరు బాబాయ్ దేవుడు ఉన్నాడు రోయ్ అంటే మనకేంటి లాభం? మరి మనకు కూడా ఏదైనా లాభం ఉండాలి కదా. అందుకనే మనకి దేవదూతల భాషలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం చదవండి.
ఎందుకనగా ఆ, భాషతో మాట్లాడువాడు ఆహా. మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. ఇంకా మనుష్యుడెవడును గ్రహింపడు గాని ఆ. వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆ. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆ. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును గాని. చాలండి, ఇలా చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నాను. ఆమెను గట్టిగా. ఏ భాష? ఒకవేళ మనుషుల భాష అయితే క్షేమాభివృద్ధి కలుగుద్దా? ఇంగ్లీష్ మాట్లాడేవాడికి, హిందీ మాట్లాడేవాడికి వీళ్ళు ఏమంటారు? క్రీస్తు సంఘం వారు, కొన్ని డినామినేషన్ల వారు మాతృభాష కానివన్నీ అన్ని భాషలే సార్. మీరు నేను పొరి మాట్లాడతారేంటి? ఇంగ్లీష్ అన్ని భాషే, హిందీ అన్ని భాషే. నేను చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికైనా క్షేమాభివృద్ధి కలుగుద్దా? ఏమన్నా బుద్ధి ఉందా? బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారంతే. అక్షరాలను పట్టుకొని పోయిస్తారు. అన్య భాష అంటే వేరే వాడిది, మంద కాదు. కాదండి, అది చాలా బుద్ధిహీనమైన వ్యాఖ్యానం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని కానీ మీరు ఆలకించగలిగితే, ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనుషుల భాషలు మనకు క్షేమాభివృద్ధిని కలిగించలేవు. మనకు క్షేమాభివృద్ధిని కలిగించలేవు. పరలోక భాషల్లో మాట్లాడినప్పుడే మనకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. దేవదూతల భాషల్లో మాట్లాడినప్పుడే మనకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. ఇక్కడే ఇంకొక మాట గుర్తుపట్టాలి. ఏంటా మాట అని అడిగితే, దేవుని వాక్య ప్రకారం బిడ్డలారా గమనించండి, వాక్యం ఏం తెలియచేస్తుందంటే, మనుష్యుడెవడును గ్రహింపడు అనండి గట్టిగా. అన్ను దేవదూతల భాషలతో మాట్లాడితే మనుషుడు ఎవడును గ్రహింపడు. అదే హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే ఒడగప్తే ఇంకోటికి అర్థమవుతుందిగా. ప్రపంచంలో ఏ భాష మాట్లాడినా ఎవడొకడికి అర్థమైందిగా. మనుషుడు ఎవడును గ్రహింపడు అన్నాడంటే మనుషుల భాష కాదనేగా. అర్థం అవట్లేదు మీకు? మనుషుల భాష కాదుగా. మీరు లేవంటారు ఈ సంఘాలలో, మాకేం అర్థం అవట్లేదండి, మీరు మాట్లాడకూడదు. నా మీదకి ఒకటి దెబ్బలాడికి వచ్చాడు, మాకేం అర్థం అవట్లేదండి, మీరు ఎందుకు మాట్లాడాడు? నువ్వు మనిషివి కదా అని అడిగాను. నన్ను అంత మాట అంటావా అన్నాడు. రూపు నేనేమన్నాను రా, నువ్వు మనిషివి కాదా అని అడిగాను. మనిషినే అన్నాడు. మనిషివే కనుకైతే నీకు అర్థం తెలిపోను. స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమన్నది? మనుషుడు ఎవడును గ్రహింపు. నువ్వు ఎందుకు ఎక్కువ ఫీల్ అయిపోతావు? నేను దేవదూతవా, నువ్వు యేసు ప్రభువా, నీకేం అర్థమైద్దిరా? మనుషుడు ఎవడును గ్రహింపడు. మరి ఎవడికి అర్థం కాకపోతే ఇంకెందుకు సార్? భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భాషలో మాట్లాడడం వ్యర్థమా, అనవసరమా? నీకు ఆత్మలో క్షేమాభివృద్ధి కలగాలంటే, రోజు రోజుకి ఆత్మలో ఎదగాలంటే, దేవుని స్వరూపంలోనికి పోలికలోకి మార్చబడాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే నువ్వు పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడితేనే సాధ్యమవుతాయి. ఆమేనండి, ఆమేనండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి నీటి బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు. రెండు, పరలోక భాషలు వేరు, మనుషుల భాషలు వేరు. మనుషుల భాషలు ఒక అవిశ్వాసకి సూచనగా ఉండటానికి అనుగ్రహించబడతాయి, కానీ పరలోక దేవదూతల భాషలు మనకు క్షేమాభివృద్ధి కలగటానికి అనుగ్రహించబడతాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. తేడా ఏంటి? 14వ వచనం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును, గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేశారు. మీరు ఏమన్నాడు? నేను భాషలతో ప్రార్థన చేస్తే మనసుకి ఏమీ అర్థం అవ్వదు. అదే మనసుతో ప్రార్థన చేస్తే ఆత్మలో ఏమీ కలగదు. కాబట్టి నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్య భాషలలో ప్రార్థన చేయటాన్ని ఏమంటారంటే ఆత్మతో ప్రార్థన అనండి. ఆత్మతో మానవ భాషల్లో ప్రార్థన ఏమంటారంటే మనసుతో ప్రార్థన అనండి గట్టిగా. మనస్సుతో ప్రార్థన. ఇప్పుడు మనం ప్రార్థన ఎలా చేయాలి? ఆత్మతో, 2 రకాలుగా చేయాలి. నేను ఆత్మతో ప్రార్థన చేయదును, మనసుతోను. అంటే అందరికీ అర్థమయ్యేలాగా ప్రార్థన చేయాలి. మనుషుడు ఎవడో గ్రహించని ఆత్మలో కూడా ప్రార్థన చేయాలి. అంటే మనుషులకి అర్థమయ్యేలా ప్రార్థన చేసినప్పుడు విన్నవాడికి మేలు కలుగుద్ది.
విన్నవాడికి దీవెన కలుగుద్ది. ఎవడికి అర్థం కాకుండా మనలో మాత్రమే ప్రార్థన చేసుకుంటే ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగుద్ది. ఇప్పుడు మనకు క్షేమాభివృద్ధి అక్కర్లేదా? చెప్పాలి. మరి ఆత్మలో ప్రార్థన చేయకుండా చర్చికి వచ్చి వెళ్ళిపోతే క్షేమాభివృద్ధి ఎలాగొస్తుంది? అందరూ ఆత్మ మనకెక్కడ క్షేమాభివృద్ధి వస్తుంది? మనము కూడా ఆత్మతో ప్రార్థన చేస్తేనే. అలా ఎప్పుడు చేయగలుగుతాం? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలు మాట్లాడసాగిన. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? శ్రద్ధగా ఈ మాట పట్టుకోవాలి మీరు. కనుక అందరము కూడా మనుష్యుల భాషలతో ప్రార్థించి సరిపోదు, దేవదూతల భాషలో ప్రార్థన చేయాలి. అవి మనం నేర్చుకుంటే వస్తాయా? ప్రాక్టీస్ చేయాలా? కంటదా పట్టాలా? కాదు. ఆత్మతో నింపబడితే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు భాషలు మాట్లాడారు. అది మనం ప్రయత్నం చేయకూడదు, పొందుకోవాలి. ప్రభు మన లోపల నుంచి ప్రార్థన చేయాలి. ఆమేన్ అనండి గట్టిగా, చెప్పాలి మంచిగా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా అన్ని భాషలతో మాట్లాడితే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మెనే టెకేలో ఫార్సిన్ అన్నమాట విన్నారు మీరు? విన్నారా లేదా? ఏదో చెప్పాలి కదా. ఎక్కడుంది అది? దానియేలు గ్రంథం 5లో ఉంది. సరే అలా వదిలేయి. అక్కడ దేవుని హస్తం వచ్చి రాసి, అంటే ఏ భాష? పరలోక భాష. చెప్పండి, ఏ భాష? దేవుని హస్తం వచ్చి రాసి. ఆ సకల భాషల పరిజ్ఞానం కలిగిన వేత్తలు వచ్చారు. ఎవరికైనా అర్థమైందా? ఎందుకని అది మనుషుల భాష కాదుగా, అది దేవదూతల భాష కదా. వీళ్ళకి ఎందుకు అర్థమో దేవుడికి అర్థం కాల, బుర్రపిచ్చెక్కిపోయింది. అప్పుడు దానియేలు పిలిచారు, దానియేలు చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకని? ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆ భాష తెలిసినవాడు ఒకడు. ఎందుకని? అది దేవదూతల భాష. ఆ దేవదూతల భాష పొందినవాడు, ఎరిగినవాడు దానియేలు ఒక్కడే. సింపుల్ చదివేశాడు, అర్థం చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట అంటాను, మెనే అనగా దేవుడు నిన్ను త్రాసులో తోచగా. అయిపోయి 2 అక్షరాలు మెనే, ఇంత పొడుగొచ్చేస్తుంది పొలమని. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే దేవదూతల భాషలో ఇంత పలికితే మానవ భాషల్లో ఇంత అర్థం వస్తుంది. అంటే మానవ భాషలో ఇంత ప్రార్థన, దేవదూతల భాషలో ఇంత ప్రార్థన సమానం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎందుకని ఆత్మతో నింపబడాలని చెప్తున్నాను తెలుసా? ఎందుకు అన్ని భాషల్లో ప్రార్థన చేయబడని తెలుసా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని కదా మనం చదివాం. ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే, మనం 1 గంట ప్రార్థన చేస్తే 10 గంటలు చేసినట్లు లెక్క. ఆమేన్, ఆమేన్. ఇంత పెద్ద దేశం, ఇన్ని సమస్యలు, ఇన్ని పోరాటాలు, ఇంత మినిస్ట్రీ, ఇన్ని అవసరాలు, ఎంతసేపని ప్రార్థన చేయాలా? అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే మనం అందరం అన్ని భాషలు ప్రార్థన చేస్తే, 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 5 గంటలు చేస్తుంది అంత సమానం అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని చెప్పాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి గట్టిగా. ఎలా ప్రార్థన చేయాలండి? కనుక పరిశుద్ధాత్మను పొందాలా అక్కర్లేదా? కొంచెం గట్టిగా. నీటి బాప్తిస్మం పొందడమే, ఆత్మ పొందడం 2 ఒకటేనా? ఇది వేరు, దీనికి దానికి అసలు సంబంధమే. ఆమేన్. అన్ని భాషలు ఉన్నాయా లేవా? అన్ని భాషలు మొత్తం ఎన్ని రకాలు? 1 మనుష్యుల భాషలు, 2 మనుషుల భాషలు మాట్లాడితే వినువారికి సూచన హెచ్చరిక కలుగుతుంది. దేవదూతల భాషలు మాట్లాడితే మనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. ఈ దేవదూతల భాషలు ఎప్పుడు మాట్లాడతాం? ఆత్మతో నింపబడితేనే ఆత్మ మనలో నుంచి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చెప్పండి శ్రద్ధగా, పరిశుద్ధాత్మను పొందితే ఉపయోగాలు చెప్పనా? 1 కొరింథీ పత్రిక 2:14 ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఇప్పుడు బైబిల్లో ఉన్న సంగతులు ప్రకృతి సంగతుల, ఆత్మ సంగతుల? అందరు చెప్పాలండి. ప్రకృతి సంగతుల, ఆత్మ సంగతుల? మరి ఆత్మ సంగతులు ఆత్మ చేతనే వివేచింపబడతాయి. అంటే బైబిల్ అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ అర్థం అవ్వాలంటే అంతే, లేకపోతే అర్థం అవ్వదు. మనకి ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నీ పసి పిల్లలను పట్టుకొని బండకి కొట్టుబడుతుంది. అయ్య బాబాయ్ ఇదేంటి? నువ్వు ప్రార్థన చేసిన వినను, అయ్య బాబాయ్ ఇదేంటి? వెంటనే వచ్చేద్ది అనమాట. అర్థమవుతా. ఆమేన్, ఆమేన్. సరిగ్గా పట్టుకోండి. బైబిల్ అర్థం అవ్వాలంటే మనకేముండాలి?
పరిశుద్ధాత్మ. రోమాపత్రిక 8:26 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా తిరిగి పలకటానికి వీలు లేని మాటలతో ఉచ్చరించడం అంటే పలకటమే కదా. మళ్ళీ చెప్పటం ఇంతకేటన్నావు అన్నారంటే మళ్ళీ చెప్పలేము. ఉచ్చరింప శక్యము కాని మాటలతో పరిశుద్ధాత్మ తానే మనలోంచి చేస్తాడంట. అంటే మనకు యుక్తముగా ప్రార్థన చేయటం రాదు, ఆత్మతో ఏకీభించేయటం రాదు, మనకు సరిగా ప్రార్థన రావట్లేదని పరిశుద్ధాత్ముడే మన లోపల నుంచి ప్రార్థన చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే బైబిల్ చదివినా మనకు అర్థం అవ్వదు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం సరిగా ప్రార్థన కూడా చేయలేము. రోమా 8:14 పరిశుద్ధాత్మ చేతనే మనం నడిపించబడితేనే దేవుని కుమారులం. ఎఫెసీ 1:13 దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. ఎఫెసీ 4:30 ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రకటన 9లో ఇలా చూడండి. ప్రకటన 9లో అగాధమును తెరిచినప్పుడు గుర్రము సైజులో ఉన్న మిడతలు వస్తాయంట. ఆ మిడతలు మనుషులు కొడతాయంట. కుడితే 5 మాసాలు మనుషులు అలా బాధ పెట్టి అధికారం మిడతలకు ఉంటుందంట. అవి పాతాళంలో వచ్చిన ఆత్మలని చెప్పాడు. వాటి షేప్ ఏమో గుర్రల్లా ఉన్నాయి, వాటి తత్వం ఏమో మిడతలు, కుట్టేదేమో తేలులాగా కొండలతో కొడతాయి. అలాంటి భయంకర జీవులు వచ్చి ఎవరిని కొడతాయి తెలుసా? దేవుని ముద్ర లేని మనుషులను. అనండి గట్టిగా. దేవుని ముద్ర అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ ముద్రని ఇప్పుడే మనం చదువుకున్నాం. అంటే 4 పాయింట్లు ఎలా చూడండి. 1, పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం అర్థం అవుతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రార్థన సరిగా చేయలేము. పరిశుద్ధాత్మ మనకు లేకపోతే ఆ దేవుని కుమారులుగా బ్రతకలేము. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ముద్ర మనకు ఉండదు కనుక పాతాళపు శక్తుల చేత మనం బాధింపబడతాం. ఆత్మ లేకపోతే ఇంత నష్టమా? అందుకని మనం ఏం చేయాలి? అందుకనే అపోస్తలులైనా 3.5 సంవత్సరాలు వెనక్కి తిరిగిన వారైనా, యేసు తల్లి అయిన మరి అయినా 10 రోజులు కట్టికి ఉపవాసం ఉండి మందిరంలో పడి ఇచ్చారు. వాళ్ళందరూ చేతగాని వల్ల, వాళ్ళందరూ పిచ్చి వల్ల, వాళ్ళకి మూఢనమ్మకాలా? మనం వాళ్ళకన్నా గొప్పలమా? కాదు కదా. ఆత్మతో నింపబడితే మంచిదండి, అది ఆశీర్వాదంగా ఉంటుందండి. కాదు. ఆత్మతో నింపబడపోతే అసలు వాక్యమే అర్థమవుతుంది. ప్రార్థనే చేయలేము, దేవుని చేత నడిపించబడలేము. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని ముద్రను పొందుకొని భయంకరమైన శోధనలను తప్పించబడే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి దేవుని ముద్ర కావాలా? ప్రార్థన చేతులు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? వాక్యాన్ని గ్రహించాలనుకుంటున్నారా? దేవుని ఆత్మచేత నడిపించబడాలనుకుంటున్నారా? ఇవన్నిటికీ జవాబు ఒకటే, మీరు ఆత్మచేత నింపబడాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.